దాన్ని నడింపల్లి సుందరమ్మ ప్రారంభించింది. భారత మహిళా సమాజాన్ని సీతాబాయి ప్రారంభించింది. ఆంధ్ర యువతీ మండలిని హైదరాబాదులో ప్రారంభించారు. మొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశాన్ని జోగిపేటలో నిర్వహించారు. ఇది కూడా రిపీట్ అవుతున్న క్వశ్చన్. చూసుకోండి, చాలా క్వశ్చన్స్ మళ్ళీ జీపీఓ జాబ్ నోటిఫికేషన్ రాబోతుంది, దాంట్లో రిపీట్ అవుతాయి ఈ క్వశ్చన్స్, లేదా ఈ ఏరియా నుంచి అడుగుతారు. 25వ క్వశ్చన్. 1941లో సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థను గుర్తించు. ఆన్సర్ విజ్ఞానవర్ధిని పరిషత్. 26వ క్వశ్చన్. ఏరువాకను పూజించినట్లు పేర్కొన్న ఉప్పరవల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందినది? ఆన్సర్ గణపతి దేవుడు. 27 క్వశ్చన్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును కోరిన మొదటి రాజకీయ పార్టీ? ఆన్సర్ స్వతంత్ర పార్టీ. 6th క్వశ్చన్. వేములవాడ చాళుక్యులకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించి దంతిదుర్గిని మెప్పు పొందాడు? వేములవాడ చాళుక్యులకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించి దంతిదుర్గిని మెప్పు పొందాడని ప్రస్తావించారు? వినయాదిత్య యుద్ధమల్లుడు. ఆన్సర్. వీడియో స్టార్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. ట్వంటీ-9th క్వశ్చన్. మొదటి సాధారణ ఎన్నికలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. ఏబి 2 కావట. ఏబి 2 కావు. వీడియో స్టాప్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, రైట్. 13th క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించుము. ఆన్సర్ ఏడి మాత్రమే. ఏడి మాత్రమే. తెలంగాణ తల్లి ప్రతీక తెలంగాణ ఉద్యమ మలిదశ కాలంలో ఆవిష్కరించబడింది. ఆన్సర్ డి. తెలుగు తల్లిని గూర్చిన మనోభావములు మొదటి ప్రపంచ తెలుగు సమావేశంలో వ్యాప్తి చేసిరి. తెలుగు తల్లిని గూర్చిన భావములను మనోభావాలను మొదటి ప్రపంచ తెలుగు సమావేశంలో వ్యాప్తి చేసిరి. 31వ క్వశ్చన్. క్రింది వారిలో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ సూరటి అప్పయ్య. క్రింది ప్రకటనలను పరిగణించుము. ఏ మాత్రమే కరెక్టట. ఏంటది? శ్రీపర్వత స్వామి విష్ణుకుండినుల కులదైవం. క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏది సరైనది? కింద చూసుకోండి, ఏది సరైనది అడిగిండు. ఏబి 2 సరైనవట. సంగీతం మరియు నృత్యంతో సంపన్న పురుషులను రంజింపజేసే స్త్రీలు తవాయిపులు. సంగీతం మరియు నృత్యాలతో సంపన్న పురుషులను రంజింపజేసే స్త్రీలు తవాయిపులు. తవాయిపుల నృత్యాలను చూసేందుకు అసఫ్జాహీలు దప్తర్ ఈ నిషాన్ కంచెన్ కచేరీలను నిర్మించిరి. 34th క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము అన్నాడు. ఈ జతపరిచే క్వశ్చన్స్ ఖచ్చితంగా రిపీట్ అవుతాయి, కాకపోతే అటు ఇటు తిప్పిస్తారు, చూసుకోండి. హైదరాబాద్ మెడికల్ స్కూల్ 1846. మొదటి హైదరాబాద్ క్లోరోఫార్మ్ కమిషన్ 1888. నిజామియా అబ్జర్వేటరీ 1908. రెండవ హైదరాబాద్ క్లోరోఫార్మ్ కమిషన్ 1889. 35 క్వశ్చన్. అసఫ్జాహీల కాలంలో నిర్మించిన క్రింది చెరువులు జలాశయాలను అవి పూర్తి అయిన సంవత్సరాన్ని బట్టి కాలక్రమానుసారంగా అమర్చుము. ఆన్సర్ మీర్ అలాం చెరువు, తర్వాత ఉస్మాన్ సాగర్ చెరువు, తర్వాత వైరా జలాశయం, తర్వాత దిండి జలాశయం. ఇది గ్రూప్ 1 సెకండ్ సార్ నిర్వహించిన దాంట్లో వచ్చింది క్వశ్చన్, రిపీట్ అయింది, చెక్ చేసుకోండి.
హైదరాబాద్లో ఉన్న చెరువులు, కుంటలు ఇవి కూడా అడుగుతారు. హైదరాబాద్లో ఉన్న చర్చీలు, మసీదులు ఇవి కూడా అడుగుతారు. అడిగినరు ఆల్రెడీ, ఇలాంటివి అడుగుతారు. 36th క్వశ్చన్. సరికాని జతను గుర్తించమన్నాడు. సరికానిది థర్డ్ వన్ అట. సరైనది చూద్దాం. మోతార్బా అంటే కౌలుదారు రైతు. పట్టేదార్ అంటే భూమిని సాగు చేసేవారు. పాన్ మక్తా అంటే ఒప్పంద గడువు. ఫ్రెండ్స్, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది, ఇంకో వీడియో చేస్తా. ఒక క్వశ్చన్ పేపర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో క్వశ్చన్ పేపర్ని వీడియో రూపంలో అందిస్తా. మీరు చేయాల్సిందల్లా లైక్ చేయాలి. మీకు కావాలంటే లైక్ చేయాలి. మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. దానివల్ల నాకు వీడియోలు చేయాలనిపిస్తుంది. అన్ని పేపర్లు చూడడం వల్ల టీజీపీఎస్సీ నిర్వహించే జీపీఓ కానీ, గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, డిఎస్సికి కానీ ఏ ఏరియాను టీజీపీఎస్సీ ఇంపార్టెంట్ అనుకుని క్వశ్చన్స్ తయారు చేస్తుందో ఒక అవగాహన వస్తుంది. బుక్కులన్నీ చదవడం కాదు, ఏ ఏరియా చదివితే క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుసుకొని చదవాలి. స్మార్ట్ వర్క్ చేస్తేనే జాబ్స్ వస్తాయి. బుక్కులన్నీ చదివితే రాదు. బుక్కులన్నీ చదివే వాళ్ళు నేను ఎగ్జామ్స్ రాయకముందు నుంచి చదువుతారు, ఇప్పుడు చదువుతారు, ఇంకా ముందు కూడా చదువుతూనే ఉంటారు. వాళ్ళని పట్టించుకోదు. మీరు ఇంపార్టెంట్ ఏరియానే చదువుకోవాలి. ఎంత నాలెడ్జ్ ఉంది, ఎన్ని మార్కులు నాకు 10th వచ్చినాయి, ఇంటర్లో వచ్చినాయి, డిగ్రీలో వచ్చినాయి, అది కాదు. ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి ఏ ఏరియాని చదువుకోవాలనో ఆ ఏరియానే చదవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ మందికి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.